నేను తమిళ ఇండస్ట్రీలో ఒక 75 ఫిల్మ్స్ యాక్ట్ చేసి 15-20 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి ఉంటాను. ఐ గాట్ ఫ్యూ నేషనల్ అవార్డ్స్. ఈ స్టేజ్లో నా తమిళ ఇండస్ట్రీకి నేను థ్యాంక్ చేస్తాను. బికాస్ ద తమిళ ఇండస్ట్రీ ఓన్లీ ఇంట్రడ్యూస్ మీ టు యూ. దాంట్లో నాకు హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ పైన చెప్పిన యుకానికి ఒకడు అంటే అది అరవాళ్ళ తమిళ్లో వచ్చి ఆయిరత్తిల్ ఒరువని చెప్తారు, అంటే 1 in 1000. 1 in 1000గా ఉన్న నేను ఈరోజు 10,000లో ఒకడుగా, ఈ 10,000 అభిమానిగా నేను ఒక అభిమానిగా, మీరు అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆయనతోన స్టైల్, ఆయనతోన డైలాగ్ డెలివరీ, ఆయనతోన డ్యాన్స్ ఎలా మీరు ప్రేమిస్తారో, ఎలా మీరు లవ్ చేస్తారో అలాగే నేను ప్రేమిస్తాను, లవ్ చేస్తాను. బట్ దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్. ఏంటంటే సినిమా హీరోగా ఉండదు వెరీ నార్మల్, ఇలాంటి రిచ్ కాస్ట్యూమ్స్ వేసుకుని మేకప్ చేసుకుని ఒక హీరోగా అందంగా ఉండవచ్చును. బట్ రియల్ హీరోగా ఉండదు ఇదా, ఆయన ఎంత స్ట్రగుల్స్ పైన ఎంత లైఫ్ని సాక్రిఫైస్ చేసి హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ విషయంలో ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ రియల్ హీరో. అది ఎప్పుడు నా రెస్పెక్ట్ నా మనసులోనే ఉంటుంది. ఈ 19th ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. మీరు అందరినీ అడ్వాన్స్ బుకింగ్లోనే ఆ పడం చూస్తారు కదా, అడ్వాన్స్ బుకింగ్ చేస్తారు కదా, ఎందుకంటే అది ఒక ఇంటెలిజెంట్ ఐడియా. 19th రష్ థియేటర్లో ఎక్కువగా ఉంటుంది, టికెట్ చేసేది అంటే కష్టం అనేది వల్ల మీరు అందరినీ అడ్వాన్స్ బుకింగ్ చేస్తారు. అలాగే నేను ఇప్పుడు ఒక అడ్వాన్స్ బుకింగ్ చేయబోతాను. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు రేపటికి అంటే ఫ్యూచర్లో వన్ ఫైన్ డే హీ విల్ బికమ్ ఏ సీఎం. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఇలాంటి కరఘోషంతో హోల్ ఆంధ్రప్రదేశ్ విల్ స్టాండ్ ఇన్ ఎ క్యూ విత్ ద బొకే. ఆ రోజుని ఈ రోజే నా విజువలైజ్ చేసి, బికాస్ ఐఎమ్ ఎ డైరెక్టర్, ఆ రోజుని ఇప్పుడే నన్ను విజువలైజ్ చేసి నా హృదయాన్ని బొకేగా ఆయన ఎదురు ఇచ్చి నా శుభాకాంక్షలు ఆయనకు సబ్మిట్ చేస్తాను. కైండ్లీ యాక్సెప్ట్ సార్. కమింగ్ టు దిస్ ఫిలిం, సీఎం నల్ల నాగప్ప అయిన నేను, అదే నా క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసి దాన్ని షేప్ చేసి బ్రహ్మాండంగా మీ ముందు ప్రజెంట్ చేసేది డైరెక్టర్ హరీష్ శంకర్ గారు.